భరద్వాజ గారు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. మొదటి రోజు మనం ఫోటో చూసాం ఒకటి. అవును. దాని తర్వాత రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ స్కూల్లోకి వెళ్తారా, అంటే ఐ మీన్ ఆయన స్టైల్ ఆఫ్ మేకింగ్లోకి ఆయన ఇముడుతారా, లేకపోతే ఎన్టీఆర్కి ఇమేజ్కి తగ్గటువంటి మేకింగ్కి ప్రశాంత్ నీల్ వస్తారా అనేది ఒక డిస్కషన్. ఇంకొకటి ప్రశాంత్ నీలు డార్క్ షేడ్ మూవీ లాగా ఆయన ట్రై చేస్తారు. స్క్రీన్ మొత్తం కూడా డార్క్, హీరోలు అందరూ గ్రే కలర్లో వెళ్ళిపోతుంది సినిమా. అంటే ఒక రకంగా ఆయన సినిమాల్లో మసిపోత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం సలార్ టైంలో ప్రభాస్ అభిమానుల నుంచి విన్నాం మనం. అదే అంటే ప్రభాస్ని గ్లామర్తో చూడాలి అనుకునేటువంటి అభిమానుల్ని కొంత నిరుత్సాహపరిచాడు. అలాగే హీరోయిన్కి హీరోకి మధ్య సన్నివేశాలు కానీ అవి చాలా తక్కువ ఉన్నాయి. ఎక్కడా కూడా ఒక సీరియస్ రొమాంటిక్ సన్నివేశం అనేది లేదు ఆ సినిమాలో. అది కొంత ఇబ్బంది పెట్టింది అభిమానులు. ఈ అన్ని ఇబ్బందులతో అయితే సలార్ సినిమా నడిచిపోయిన పరిస్థితి ఏంటంటే సెకండ్ హాఫ్లో అది క్లైమాక్స్కి లీడ్ చేయటం మొదలైన తర్వాత పార్ట్ 2 కోసం ఒక క్యూరియాసిటీ రైజ్ చేయటానికి వాడిన ఎలిమెంట్స్ కనెక్ట్ చేసినాయి. అంటే బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు సినిమా బాలేదు అనే పరిస్థితి లేకుండా చూసుకోగలిగాడు తప్ప పూర్తి స్థాయిలో తృప్తిపరచడం అనేది జరగలేదు. అది మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర రిజల్ట్లో కూడా కనిపించింది. ఆ పరిస్థితి ఇందులో ఉండదు అని అనిపిస్తోంది ఇప్పుడు. అంటే ఇందాక మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ అభిమానుల్లో ఈ ఆందోళన ఉంది. అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గనక ఒకవేళ ప్రశాంత్ నీల్ స్కూల్లోకి వెడితే ఆయన ఇప్పుడు ఇంతకుముందు ఆయన చూపించినటువంటి యష్ కావచ్చు, లేకపోతే ప్రభాస్ కావచ్చు, వాళ్ళని చూపించిన స్టైల్ అంటే కొంతమేరకు రగ్గడ్గా చూపిస్తాడు. రగ్గడ్ బ్యాక్ డ్రాప్లో సినిమా నడుస్తుంది. అయితే దానిలో కేజీఎఫ్ పార్ట్ 2లో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అతనికి, యష్కి. అలాంటి ఎలివేషన్స్ ఉన్నా చాలు మా సినిమాలో అనే పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. ఆ టెన్షన్ ఉంది. అంటే పూర్తిగా రగ్గడ్ బ్యాక్ డ్రాప్లోకి వెళ్తాడా అని. అయితే ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఒక రకంగా ఎన్టీఆర్ స్కూల్కే ప్రశాంత్ నీల్ షిఫ్ట్ అయ్యే సినిమా కాబోతోంది ఇది అని. ఎందుకు అనిపిస్తోంది అంటే బెంగాల్ నేపథ్యం అంటున్నాడు ఈయన. 1960 బెంగాల్ నేపథ్యం అనేది బెంగాల్ నేపథ్యము 60 అంటే బెంగాల్కి పర్టికులర్గా కలకత్తాకి ఒక చరిత్ర ఉంది. అంటే అది క్రైమ్ వరల్డ్, క్రైమ్కు సంబంధించి అది క్రైమ్ రాజధాని కలకత్తా అనేది. సో ఆ ఏరియాలో ఎక్కడో వర్కౌట్ చేస్తున్నారు వీళ్ళు. ఇది మనకి గతంలో కలకత్తా నేపథ్యంలో వచ్చినటువంటి చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంది, చూడాలని ఉంది అని. అందులో ఒక పాట కలకత్తా మీద డెడికేట్ చేస్తూ ఒక పాట రాశాడు వేటూరి గారు. అందులో యమహా నగరి అంటాడు. ఆ యమహా అనే పదం వాడటం వెనకాల ఆయన ఉద్దేశం అదే, క్రైమ్ వరల్డ్ ఉంది ఇక్కడ బలంగా అని. అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే ఆ పదం వాడాడు. ఇప్పుడు ఆ బ్యాక్డ్రాప్లోకి వెళ్తున్నారు వీళ్ళు. వెళ్ళి అక్కడ జరిగేటువంటి క్రైము, అలాగే అన్ని విధాల క్రైమ్స్కి సెంటర్ అది. అన్ని విధాల క్రైమ్స్కి సెంటర్ అవ్వటంతో ఆ ఏరియాలో కథను నడపబోతున్నాడు కాబట్టి మరీ అంత రగ్గడ్ బ్యాక్డ్రాప్ ఉండదు. ఓకే, అందుకని కొన్ని ఎలివేషన్స్కి అవకాశం ఉంటుంది. అలాగే అంటే కోల్ మైన్స్, లేకపోతే ఫ్యాక్టరీలు, లేకపోతే మైనింగ్, ఆ హడావిడి తక్కువ. ఓకే ఓకే, దానికంటే కూడా ఒక నేకెడ్ లైఫ్ ఉంటుంది. నేకెడ్ లైఫ్ని ఒక ఎమోషనల్ హీరోతో క్యారీ అవ్వటం అనేది అభిమానులు ఇష్టపడే వ్యవహారం అది. అంటే మనం చాలా సినిమాలు చూసాం ఆ బ్యాక్డ్రాప్లో. ఇప్పుడు నాయకుడు సినిమా ఉంది కమల్ హాసన్ది, మణిరత్నం చేసిన సినిమా. అందులో కూడా ఎలిమెంట్ అదే. అంటే బాంబేలో నడుస్తుంది కథ అంతా, కానీ ఇది వేరే నేపథ్యం. ఓకే, ఇది వేరే నేపథ్యం. రకరకాల క్రైమ్స్ ఉంటాయి అక్కడ, రకరకాల జీవితాలు ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఒక సిటీ అది ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉందో అక్కడ జరిగే క్రైమ్ వేరు, ఇక్కడ జరిగే క్రైమ్ వేరు, రూపాలు మారుతుంది. ఓకే, ఈ కొత్త ఏరియాలో ఎన్టీఆర్ని లొకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. ఏది బెంగాల్లో జరిగేటువంటి కథ 60ల నేపథ్యము అనటం. 60ల నేపథ్యంలో బెంగాల్లో చాలా జరిగినాయి.
రైతాంగ ఉద్యమాలు జరిగినాయి, మొత్తం జాతి మొత్తం అటువైపు చూసే పరిస్థితి వచ్చింది. దాంతోపాటు కలకత్తాలో విగ్రహాలను బద్దలు కొట్టడం అనే ప్రోగ్రాం ఒకటి నడిచింది. ఇలా చాలా సంఘటనలు 60 దశకంలో జరిగినాయి. వీటన్నిటినీ ఆయన తన సినిమాలో చూపించబోతున్నాడా అనేది ఒక డౌట్. అంటే చాలా జరిగినాయి ఆ టైంలో. కలకత్తా యూనివర్సిటీ నుంచి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. వీటన్నిటినీ తన సినిమాలో చూపించబోతున్నాడా, ఓకే, లేదు కేవలం ఆ క్రైమ్ వరల్డ్ వరకే పరిమితం కాబోతున్నాడా అనేది చూడాలి. ఒకవేళ ఆయన టోటల్ 60 దశకంలో బెంగాల్ కథని చెప్పదలుచుకుంటే మాత్రం చాలా పెద్ద స్టోరీ అవుతుంది, అది పెద్ద స్పాన్ అవుతుంది. నక్సల్బరీ పోరాటం కూడా అక్కడి నుంచి మొదలైంది. ఈ విగ్రహాలని బద్దలు కొట్టడం అనే ఐడియా కూడా అక్కడి నుంచి మొదలైంది. వీటన్నిటినీ ఈ సినిమాలో ఏదైనా చూపించి వాటికి సెంట్రల్ క్యారెక్టర్గా ఎన్టీఆర్ని అంటే ఒక రెవల్యూషనరీగా చూపించబోతున్నాడా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. ఓకే, అంటే యాంగ్రీ యంగ్ మ్యాన్గా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. అంటే క్రైమ్ వరల్డ్ మీద తిరుగుబాటు, సమాజం మీద తిరుగుబాటు, ఇవన్నీ కలగలిసినటువంటి ఒక ఎమోషనల్ క్యారెక్టర్లో ఎన్టీఆర్ని చూపించబోతున్నాడు అనేది అయితే అర్థమవుతుంది. అందుకని ఇది డెఫినెట్గా అతను ఇప్పటివరకు చేసినటువంటి సినిమాలలాగా ఉండే అవకాశం తక్కువే. ఓకే, ప్రశాంత్ నీల్ ఇది డెఫినెట్గా ఎన్టీఆర్ అభిమానుల్ని కనెక్ట్ చేసుకునేటువంటి కంటెంటే అవుతుంది ఓకే, ఈ సినిమా. ఓకే, వీళ్ళు అనుమానిస్తున్నట్టుగా అదేదో ప్రభాస్కి ఆ సినిమాలో గనుల్లో పెట్టేశారు, అలాగే అంతకుముందు సినిమాలో కూడా గనుల్లోనే తీశాడు ఆయన. హీరో పాత్రకి విపరీతంగా అంటే అసలు హీరోని గుర్తుపట్టలేని పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు, ఎక్కడా గ్లామర్ ఉండటం లేదు, మసి పూస్తున్నాడు అనేటువంటి ఒక విమర్శ ఉంది ఆయన మీద. ఆ విమర్శ నుంచి అంటే ఆ క్యారెక్టర్ సలార్ నుంచి బయటపడటానికి ఆయన కొంచెం కష్టపడాల్సి వచ్చింది ప్రభాసే. ఆ పరిస్థితి డెఫినెట్గా ఇందులో ఉండదు. రెండోది ఎన్టీఆర్కి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, దేవరా సినిమా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, అందుకని ఇందులో అలాంటి తప్పులు దొరలకుండా చూసుకునేటువంటి ప్రయత్నం తన వైపు నుంచి కూడా జరుగుతుంది. ఇద్దరూ కలిసి ఆ స్క్రిప్ట్ డిజైనింగ్ మీద కూర్చున్నారు. అందుకని ఆయన స్కూల్లోకి వెళ్ళటమో లేదు ఈయన ఆయన స్కూల్లోకి ఈయన స్కూల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. కొత్త బ్యాక్డ్రాప్లో నడుస్తుంది సినిమా. ఓకే, ఎన్టీఆర్ అభిమానులకి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, ఏదైతే భయపడుతున్నారో అదైతే ఉండే అవకాశం లేదు. ఓకే, ఆయన బెంగాల్ అనగానే ఆ భయం పోయింది. కొత్త బ్యాక్డ్రాప్లో కథ చెప్పబోతున్నాడు, కొత్త ఎన్టీఆర్ని చూపించబోతున్నాడు, కొత్త ఎమోషన్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఆ ఏరియాలో ఒక విచిత్రమైనటువంటి రొమాన్స్ కూడా కలిపి సినిమా చేసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇది డెఫినెట్గా ఒక డిఫరెంట్ సినిమాగానే రూపొందుతుంది. ఓకే. ఎన్టీఆర్ అభిమానులు ఏ రకమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు.